ప్రస్తుతం భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ ఆసక్తికరంగా సాగుతుంది. మొదటి టెస్టులో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. 30 రన్స్ డిఫరెన్స్‌తో సౌత్ ఆఫ్రికా గెలిచింది. ఇప్పుడు రెండో టెస్ట్ నవంబర్ 22న గౌహటిలో జరగనుంది. కానీ ఈ మ్యాచ్‌కు కెప్టెన్ శుభ్మన్ గిల్ దూరంగా ఉన్నాడు. మెడకు గాయపడి మొదటి టెస్టులోనే ఆడలేదు. ఇప్పుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటికీ డాక్టర్లు 2 వారాలు రెస్ట్ తీసుకోమని సూచించారు. కాబట్టి రెండో టెస్ట్‌కు కూడా అతను దూరమయ్యాడు. గిల్ స్థానంలో సాయి సుదర్శన్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ యువకుడు ఇంగ్లాండ్ టూర్‌లో టెస్ట్ డెబ్యూ చేశాడు మరియు మంచి ఫామ్‌లో ఉన్నాడు. టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత బ్రిటిష్ టీమ్‌తో టీమిండియా 3 వన్డేల సిరీస్ ఆడనుంది. ఇది నవంబర్ 30న రాంచీలో ప్రారంభమవుతుంది. కానీ కెప్టెన్ గిల్‌కు ఇందులో కూడా రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తుంది. వరుసగా మ్యాచ్లు ఆడుతున్న అతనికి విశ్రాంతి అవసరమేనని అభిప్రాయం. అతనితో పాటు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా వన్డేలకు దూరమయ్యే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా టూర్లో గాయపడిన అయ్యర్ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. సెలెక్టర్లు అతన్ని ఆడించి రిస్క్ తీసుకోకూడదని భావిస్తున్నారు. వీరిద్దరితో పాటు బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు కూడా విశ్రాంతి ఇవ్వనున్నారు. ఈ క్రమంలో వన్డే సిరీస్ పగ్గాలు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకి ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తుందని వార్తలు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ అండ్ కో దీనిపై నిర్ణయానికి వచ్చారట. కానీ మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అభిప్రాయం వేరు. రోహిత్కి తిరిగి పగ్గాలు ఇవ్వరని, అతను తాను తిరస్కరిస్తాడని చెప్పాడు. బదులుగా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ను కెప్టెన్గా ఎంపిక చేస్తారని అంచనా. రాహుల్కి మునుపటి కెప్టెన్సీ అనుభవం ఉంది మరియు వైట్ బాల్ ఫార్మాట్లో స్థిరత్వం ఉంది. వన్డే టీంలోకి యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. రోహిత్, విరాట్ కోహ్లీ కూడా ఆస్ట్రేలియా టూర్ తర్వాత తిరిగి జట్టులోకి చేరనున్నారు. సెలక్షన్ కమిటీ 1 లేదా 2 రోజుల్లో జట్టును ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ సిరీస్ తర్వాత 5 టీ20లు కూడా జరగనున్నాయి. టీమిండియా ఈ సిరీస్లో మంచి ప్రదర్శన చేసి 2027 వరల్డ్ కప్‌కు సిద్ధమవ్వాలని ఆశిస్తుంది. క్రికెట్ అభిమానులు ఈ అప్డేట్లపై ఆసక్తిగా ఉన్నారు.